సుంకాల పెంపు, వలసదారులపై ఆంక్షలు, H1B వీసాల ఛార్జీల పెంపు సహా అనేక నిర్ణయాలతో ప్రపంచాన్ని బెంబేలెత్తించిన ట్రంప్ భారత్ మీద మాత్రం పగబట్టినట్లే వ్యవహరిస్తున్నారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై 50% సుంకాలు సహా మనకు అత్యధిక వాటా ఉన్న H1B వీసా దరఖాస్తు రుసుంను ఏకంగా $1,00,000కు పెంచి పెద్ద పిడుగు వేశారు ట్రంప్. ఇన్ని చేదు పరిణామాల వేళ భారత్ అమెరికా మధ్య మరోసారి వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని భారత బృందం చర్చల కోసం అమెరికా చేరుకుంది. గతంలో ఇదే అంశంపై 5 దఫాలు చర్చలు జరిగినా ఏకాభిప్రాయం రాకపోవడం, అమెరికా విధిస్తోన్న షరతులతో వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదు. ట్రంప్ ప్రభుత్వ వ్యవహార శైలి నేపథ్యంలో మరి ఈసారి ఏం జరగనుందో అనే ఉత్కంఠ నెలకొంది. వాణిజ్య ఒప్పందం విషయంలో ట్రంప్ సహా ఆయన ప్రభుత్వంలోని పలువురు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. 140 కోట్ల మంది జనాభా ఉందని గొప్పలు చెప్పుకునే భారత్ గుప్పెడు మొక్కజొన్నలు కొనడం లేదని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలను భారత్ పట్టించుకోవడం లేదు. ఆది నుంచి తన దృఢ వైఖరికే కట్టుబడి ఉంది. మరి ఈ దఫా చర్చలు ఏ తీరానికి చేరుతాయి? వాణిజ్య ఒప్పందం కుదురుతుందా? కుదిరితే ఎలా ఉంటుంది? దానివల్ల భారత్కు ఎంత ప్రయోజనం అన్న అంశాలపై ఉత్కంఠ నెలకొంది.